హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అడగడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో తొలి సిఎన్జి బైక్ని ఏ సంస్థ ఆవిష్కరించింది? ప్రపంచంలో తొలి సిఎన్జి బైక్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ సి, బజాజ్ ఆటో. బజాజ్ ఆటో సంస్థ యొక్క తొలి సిఎన్జి బైక్ని తయారు చేయడం అయితే జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే బజాజ్ ఆటో ఆవిష్కరించిన ఫ్రీడమ్ 125 ఈ యొక్క బైక్ని ఏమని పిలవడం అయితే జరుగుతుందంటే ఫ్రీడమ్ 125 వ్యవహరించి ఈ యొక్క బైక్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. 3 వేరియంట్లో లభించే ఈ యొక్క బైక్ ధర 95,000 వరకు ఉంటుందని, ఎక్స్-షోరూమ్ నుండి అయితే 95,000 వరకు ఉంటుందని నుండి ప్రారంభమై 1,10,000 వరకు ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క బైక్ని ఏమైనా పిలుస్తారంటే ఫ్రీడమ్ 125 అని వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అయితే ఈ యొక్క బైక్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ బైక్ ఆవిష్కరించిందంటే బజాజ్ ఆటో ఈ యొక్క ప్రపంచంలో తొలి సిఎన్జి బైక్ను ఆవిష్కరించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది? బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది? లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, రిలయబుల్ పార్టీ, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ ఏ, లేబర్ పార్టీ. లేబర్ పార్టీ అయితే ఈ యొక్క బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించడం అయితే జరిగింది. ఈ యొక్క పార్టీ అయితే విజయం సాధించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ 412 ఎన్ని స్థానాలు 412 స్థానాల్లో విజయం సాధించడం అయితే జరిగింది. కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్కి సంబంధించి కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలను కైవసం చేసుకోవడం అయితే జరిగింది. లేబర్ పార్టీ 412 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కిర్ స్టార్మర్ గారు ఎన్నికవడం అయితే జరిగింది. లేబర్ పార్టీ అధ్యక్షుడు కిర్ స్టార్మర్ దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. స్టార్మర్ నియామకాన్ని బ్రిటన్ కింగ్ చార్లెస్ III ఆమోదించడం అయితే జరిగింది. ఆయన సమక్షంలో 8వ ప్రధానమంత్రిగా 58వ ప్రధానమంత్రిగా స్టార్మర్ బాధ్యతలను చేపట్టారు. 58వ ప్రధానమంత్రిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వంభర డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం 2024కు ఎవరు ఎంపికయ్యారు? విశ్వంభర డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం 2024కు ఎవరు ఎంపికయ్యారు అంటే ఏ. శివశంకరి. ఆప్షన్ ఏ, శివశంకరి గారైతే ఎంపిక అవడం అయితే జరిగింది. ప్రతిష్టాత్మకమైన విశ్వంభర డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం 2024 సంవత్సరానికి గాను సుప్రసిద్ధి తమిళనాడుకు చెందిన తమిళ రచయిత గారు అయితే ఈ యొక్క సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి గారైతే ఎంపిక అవడం అయితే జరిగింది. పురస్కారానికి గాను 5 లక్షల నగదు బహుమతి జ్ఞాపిక అందజేస్తారు. ఈ యొక్క పురస్కారానికి సంబంధించి 5 లక్షల నగదు బహుమతి జ్ఞాపిక అందజేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విశ్వంభర పురస్కారానికి సంబంధించి విశ్వంభర డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ పురస్కారానికి సంబంధించి 5 లక్షల నగదు జ్ఞాపిక అందజేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ధీరేంద్ర ఓజా. గారైతే నియమితులు అవడం జరిగింది. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ IIS సీనియర్ అధికారి ధీరేంద్ర ఓజా 2024 జూలై 4న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. జూలై 4 కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా నియమితులు అవడం అయితే జరిగింది. నియామకాల్లో సంబంధించి ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ICC T20 నెంబర్ 1 ర్యాంకు పొందిన భారత ఆల్రౌండర్ క్రికెటర్ ఎవరు? ICC T20లో నెంబర్ 1 ర్యాంక్ పొందిన భారత
ఆల్రౌండర్ క్రికెటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హార్దిక్ పాండ్యా. ఐసీసీ T20 నెంబర్ 1 ర్యాంక్లో పొందిన భారత ఆల్రౌండర్ క్రికెటర్గా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2023-2024లో భారతదేశంలో ఆయుధాల ఉత్పత్తి విలువ ఎంతకు చేరింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 2024లో భారతదేశంలో ఆయుధాల ఉత్పత్తి విలువ ఎంతకు చేరింది అంటే 1.27 లక్షల కోట్లు. 1.27 లక్షల కోట్లకు చేరడం అయితే జరిగింది. 2023-24 సంవత్సరానికి మధ్యలో భారతదేశంలో ఆయుధాల ఉత్పత్తి విలువ 1.27 లక్షల కోట్లకు చేరడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజియోప్లాస్టీ చికిత్స చేసిన హాస్పిటల్ ఏ రాష్ట్రంలో ఉంది? ప్రపంచంలో తొలిసారి లేజర్ యాంజియోప్లాస్టీ అనే చికిత్స చేసిన హాస్పిటల్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఇటీవల ఇండియాలో ఒక హాస్పిటల్లో చేయడం అయితే జరిగింది. ఆ యొక్క హాస్పిటల్ ఛత్తీస్గఢ్లో ఈ యొక్క హాస్పిటల్ ఉండడం అయితే జరిగింది. కిడ్నీ గుండె నాళాల్లో అడ్డుకున్న లేజర్ యాంజియోప్లాస్టీతో ఏకకాలంలో తొలగించిన ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రి వైద్యుల యొక్క రికార్డును సృష్టించడం జరిగింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రి వైద్యుల యొక్క రికార్డుని సృష్టించడం అయితే జరిగింది. యాంజియోప్లాస్టీ అనే యొక్క చికిత్స ద్వారా ఈ యొక్క రికార్డుని అయితే సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశం రైలు పట్టాల నిర్వహణ కోసం రోబోలను వినియోగిస్తున్నారు? జపాన్. ఈ జపాన్ అయితే ఈ యొక్క రైలు పట్టాల నిర్వహణ కోసం ఈ యొక్క రోబోలను వినియోగించడం అయితే జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. మణుగూరు నుండి 20,000 లీటర్ల భారత జలాన్ని ఏ దేశానికి ఎగుమతి చేశారు? మణుగూరు నుండి 20,000 లీటర్ల భారత జలాన్ని ఏ దేశానికి ఎగుమతి చేశారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియాకి అయితే ఈ యొక్క జలాన్ని ఎగుమతి చేయడం అయితే జరిగింది. జరగడం అయితే జరిగింది. 20,000 భారత లీటర్ల భారత జలాలను దక్షిణ కొరియాకి అయితే ఎగుమతి చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.